పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు బాప్తిస్మ మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16, 17 పవిత్ర వచనములు. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావుర రూపమున తనపైకి దిగివచ్చుట చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించెను. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుని బాప్తిస్మ మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. క్రీస్తునాథుని యొక్క బాప్తిస్మ మహోత్సవం మనందరికీ కూడా ముఖ్యముగా 2 పాఠాలు నేర్పిస్తుంది. మొదటిగా మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు మనందరికీ కూడా తన పరిశుద్ధాత్మని, పవిత్రాత్మని వరప్రదాతగా ప్రసాదించటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా మనం కొనసాగటానికి ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, తన పరిశుద్ధాత్మని, పవిత్రాత్మ వరాన్ని మనం ఏదో గొప్ప చేశాం కాబట్టో, లేక మనం ఏదో సాధించాము కాబట్టో, మనం ఈ విధంగా ఉండగలిగాము కాబట్టో, మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించడు. దానికి భిన్నంగా ఆ పరిశుద్ధాత్మను మనకు ప్రసాదించి మనము ఆయనకు ఇష్టమైన రీతిలో ఉండటానికి మనకు సహకరిస్తాడు, మనకు బలాన్ని ఇస్తాడు. రెండవది, మనము ఆయన బిడ్డలం, తన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. అయితే మన ఘనకార్యాన్ని బట్టి, మనం చేసే గొప్ప కార్యాలను బట్టి మనం తన బిడ్డలుగా ఉండాలని కోరుకోవటల్లా. దానికి భిన్నంగా మనం తన బిడ్డలుగా చేసుకొని మొదటిగానే, జాగ్రత్తగా ఆలకించండి, తన బిడ్డలుగా ఆయన మలచుకొని జ్ఞానస్నానము ద్వారా తన యొక్క ప్రేమానుసారముగా, తన ఆజ్ఞల ప్రకారం జీవించటానికి ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. పిల్లారా, ఇదిగో మన గొప్పతనాన్ని బట్టి కాదండి, మనం ఆల్రెడీ దేవుని యొక్క బిడ్డలం, మనకు ఆల్రెడీ దేవుడు తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఒకవేళ మనం పొరపాట్లు చేసినా కానీ, పొరబడినా కానీ, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. పిల్లారా, ఒక సండే స్కూల్ నడిపిస్తుండగా ఒక టీచర్ గారు అక్కడున్న పిల్లలకి ఆ రోజున క్రైస్తవుడనేటువంటి వాడు తన యొక్క విలువ ఎంత గొప్పది అనే విషయాన్ని పిల్లలకు నేర్పించాలి అని అనుకున్నారు. కాబట్టి ఆ పిల్లలతోటి ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. తన జేబులో నుంచి ఒక 500 రూపాయల నోటు బయటికి తీసి, ఈ నోటు విలువ ఎంత అన్నారు. పిల్లలందరూ 500 రూపాయలండి అన్నారు. ఎవరెవరికి కావాలి 500 రూపాయల నోటు అన్నారు. పిల్లలందరూ కూడా ఎవ్వరూ కూడా బీరుబోకుండా అందరూ చేతులు పైకెత్తి నాకు కావాలి అన్నారు. తరువాత ఆ క్లాస్ టీచర్ గారు, సండే స్కూల్ టీచర్ గారు ఆ 500 రూపాయల కాగితాన్ని బాగా నలిపేశారు. బాగా గట్టిగా చేతుల్లో నలిపేసేశారు. నలిపేసి మరలా బయటికి తీసి, దీని విలువ ఎంత అన్నారు. 500 రూపాయలు అన్నారు. ఎవరికి కావాలి అంటే అందరూ మళ్ళా నాకు కావాలి అన్నారు. ఆ తరువాత ఆ 500 రూపాయల కాగితాన్ని నేర్పించటం కొరకై, వేరే విధంగా కాదండి, పిల్లలకు ఒక పాఠం నేర్పించటం కొరకై తీసుకొని కింద పడేసి, దానిని చేతితోటి తొక్కి, కాలితోటి తొక్కి, దానికి మట్టి అంటేటట్టుగా చేసి అటు ఇటు అనేసి బాగా దుమ్ము కొట్టుకున్న తర్వాత బయటికి తీసి, దీని విలువ ఎంత అన్నారు. పిల్లలందరూ 500 అండి అన్నారు. ఇది ఎవరికి కావాలి అంటే నాకు కావాలి అన్నారు. అప్పుడు ఆ టీచర్ గారు ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. పిల్లలు చూసారా, దీని విలువ భూమిలో పడ్డా, మట్టిలో పడ్డా, నలిపివేసినా కానీ
500 రూపాయలే. దాని విలువ ఎప్పుడు కూడా తగ్గదు, తరగదు. క్రైస్తవులమైన మనము కూడా అంతే. ఒకవేళ మన జీవితంలో బలహీనతలు ఉండవచ్చు, మన జీవితంలో పొరపాట్లు జరగవచ్చు, మన జీవితంలో కొన్నిసార్లు తెలిసి తెలియక పాపములో పడిపోకవచ్చుగాక, కానీ దేవుడు ఇంకా మనల్ని తన బిడ్డలుగానే ఉంచుకుంటాడు. ఆ పాపాన్ని తీసివేసి, ఆ చెడును తీసివేసి మరలా మనల్ని తన బిడ్డలుగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు. నీవు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డవి. కారణం, నీలో ఉన్నట్టు ఇంట్రిన్సిక్ వాల్యూ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ విలువ, అది దేవుడు నీలో పెట్టాడు, నీలో ఉంచాడు ఆల్రెడీ. ఆయన నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టో, గొప్ప కార్యాలను బట్టో నీకు తన బిడ్డగా ఉండడానికి తన పరిశుద్ధాత్మ నీకు ఇవ్వలా. అది ఆయనకు ఉచితమైన కృప, ఆయనకు ఉచితమైన అనుగ్రహం. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యొక్క ఈ బాప్తిస్మ మహోత్సవము నాడు క్రీస్తు భగవానుడు, ఆ దేవాది దేవుడు మనకు నేర్పించే సత్యం ఇదే. మనందరికీ నేర్పించే సత్యం ఇదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరువబడగా దేవుని ఆత్మ పావుర రూపమున తనపైకి దిగివచ్చుటను చూచెను. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు పావుర రూపములో ఆ యోర్దాను నదిలో ఉన్నటువంటి యేసయ్య మీదకి దిగి వచ్చింది. ఏమి నేర్పిస్తుంది ఈ మాట, ఈ సత్యం? జ్ఞానస్నానం పొందుచున్నప్పుడు మనందరము కూడా యేసు ప్రభు ఏ విధముగా తన బాప్తిస్మ సమయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అదే రీతిగా మనందరం కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాం. దేవుడు మనందరి మీదకి కూడా వరప్రదాత అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనకు ప్రసాదిస్తాడు. మీరు ఈసారి ఎవరికన్నా జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు మీరు ఆ మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. జ్ఞానస్నానంలో గురువు ప్రియులారా చేసే ప్రార్థనలు పలుమార్లు, ఓ దేవా నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ నీటిని పరిశుద్ధపరచండి, నీ కుమారుడైన క్రీస్తు యోర్దాను నదిలో నీటిలోనికి దిగటం ద్వారా పరిశుద్ధపరచినటువంటి ఆ జలముల వలె ఈ జలాలను కూడా పరిశుద్ధపరచండి, పరిశుద్ధాత్మను పంపించండి. క్రిస్మాతైల అభ్యంగనము ద్వారా నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నావు అని గురువు జ్ఞానస్నానాన్ని పొందుకుంటున్నటువంటి ఆ బిడ్డ మీద ఆశీర్వచనాలు, అభిషేక వచనాలు పలుకుతాడు. పిల్లారా, క్రీస్తు ప్రభువు ఈనాడు తన జ్ఞానస్నానము ద్వారా నీకు నాకు ఇచ్చే సందేశం ఏమిటంటే, ప్రియ బిడ్డ, నీవు జ్ఞానస్నానం పొందినప్పుడు, బాప్తిస్మాన్ని స్వీకరిస్తున్నప్పుడు దేవుని వరమైనటువంటి, దేవుని యొక్క శక్తి అయినటువంటి పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటున్నావు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ తరువాత నువ్వు ఒంటరి వాడివి కాదు, ఒంటరి దానివి కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలో ఉంటుంది, నీతో ఉంటుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ వరాన్ని ప్రియులారా మనం ఏదో ఘనకార్యం చేశాం కాబట్టి, మనం ఏదో మంచి కార్యం చేశాం కాబట్టి పొందుకోవటంలా, తద్భిన్నంగా దేవుడు ముందుగానే మనకి జ్ఞానస్నానంలో పరిశుద్ధాత్మ వరాన్ని ప్రసాదించి మనం మంచి వారముగా జీవించటానికి ఆయన శక్తిని మనకు ప్రసాదిస్తాడు, ఆయన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి పిల్లారా. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనములో, యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరువబడగా దేవుని ఆత్మ పావుర రూపం వలె ఆయనపైకి దిగి వచ్చెను. అప్పటికే యేసు ప్రభు ఏ అద్భుతాన్ని చేయలా, అప్పటికే యేసు ప్రభు దైవరాజ్య పరిచర్యలో ఆయన నిమగ్నమై మునిగిపోలా, అప్పటికే ఆయన ఏ ప్రసంగాన్ని చేయలా, అప్పటికే ఆయన సిలువను మొయ్యలా, శ్రమలు పొందలా, అప్పటికే ఆయన సైతానుపై శోధన కూడా పొందలా, సైతానుపై శోధనపై విజయాన్ని కూడా పొందలా. కానీ బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జరగక ముందే, ఇవన్నీ జరగక మునిపే పరిశుద్ధాత్మ దేవుని యేసయ్య మీదకి పంపిస్తున్నాడు. ఎందుకని? ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత యేసయ్య సైతాను మీద విజయాన్ని పొందబోతున్నాడు. దాని వెంటనే సైతాను శోధన మనం చదువుకుంటాం మత్తయి శుభవార్త 4వ అధ్యాయములో.
ఆ సాతాను శోధనలో ఆయన విజయాన్ని పొందుతున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, అంతటా యేసు సైతాను చే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడ్డాడు. పరిశుద్ధాత్మ తనతో ఉంది. సాతానుపై పోరాటము కొరకై దేవుడు మనకి బిడ్డలారా తన యొక్క ఆత్మనిస్తాడు, ఆత్మశక్తిని మనకు ప్రసాదిస్తాడు. పవిత్రాత్మ మనకి దేవుడు ఉచితంగా ప్రసాదించేటువంటి గొప్ప అనుగ్రహంగా మనందరం భావించాలి పిల్లరా. ఇదిగో మనందరం చదువుకుంటాం. తీతుకు రాసిన లేఖ, పౌలు గారు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనములో పరిశుద్ధాత్మ వరాన్ని గురించి ఈ విధంగా మనం చదువుకుంటాం. తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 5వ వచనములో, ఆయన మనల్ని రక్షించను, మనము చేసిన సత్కార్యముల వలన కాదు. పరిశుద్ధాత్మని దేవుడు మనకు ప్రసాదించేది మనం చేసినటువంటి మంచి కార్యాలను బట్టి కాదు. ఆయన మనల్ని రక్షించను, మనము చేసిన సత్కార్యములను కాక తన కనికరము వలననే ఆయన మనల్ని రక్షించాడు. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మమునకు, నూతన జీవమునకు మూలమగు జ్ఞానస్నానము ద్వారా ఆయన మనల్ని రక్షించను. ప్రియులారా, మనకి ఆయన పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తున్నాడు. అది మనము చేసిన సత్కార్యములన కాదు ఆయన మనం రక్షించింది. మనము చేసినటువంటి గొప్ప కార్యములన కాదు ఆయన మనకి పరిశుద్ధాత్మనిచ్చింది. ఆయన కనికరం వలన, ఆయన ప్రేమ వలన మనకి పరిశుద్ధాత్మ దేవుని ప్రసాదించాడు. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 28వ వచనములో, ప్రియులారా, అప్పటి వరకు కూడా భయముతో ఉన్నటువంటి పేతురు గారు ఒక్కసారిగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన చేసినటువంటి ఆ గొప్ప వాక్య పరిచర్యను మనం ధ్యానం చేయాలి. ఏమంటారు? మీరు హృదయ పరివర్తన చెంది మీ పాపము కొరకై ప్రతి ఒక్కడు పాపముకై పశ్చాత్తాపపడి యేసు నామమున జ్ఞానస్నానము పొందవలను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుతారు. మీరు ఆ మంచి కార్యాలు చేయాలి, మీరు ఆ గొప్ప కార్యాలు చేయాలి అని చెప్పట్ల పేతురు గారు ఏమంటున్నారు? మీరు పశ్చాత్తాపపడితే చాలు, మీరు హృదయ పరివర్తన చెందితే చాలు, మీరు ఇదిగో దేవుని నామములో జ్ఞానస్నానం పొందడానికి సిద్ధముగా ఉంటే చాలు, దేవుని వరమగు పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారు. ప్రియులారా, ఇదిగో ఆదిలో అవ్వాదాములు పాపం చేసినప్పుడు వారిని ఏదేను వనం నుండి బయటికి తోలాడు దేవుడు. తరువాత పరలోకపు ద్వారాలను మూసివేశాడు. మూసివేయబడినటువంటి ఆ పరలోకపు ద్వారాలు యేసయ్య జ్ఞానస్నానాన్ని పొందిన తర్వాత మరలా పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి అని మనం చదువుకుంటాం. ఎంత గొప్ప మాట ప్రియులకు దేవుని బిడ్డలారా. అదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదకి దిగిరావటాన్ని మనం చూస్తున్నాం. పేతురు గారు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో పలికినట్లుగా మనము ఆ పరిశుద్ధాత్మ ఉచిత వరాన్ని పొందుకోవాలంటే మనము చేయాల్సినటువంటి ఏకైక కార్యం ఏమిటి అంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తపడితే చాలు, దేవుని సన్నిధికి వస్తే చాలు. పరిశుద్ధాత్మ ఉచితమైన అనుగ్రహాన్ని దేవుడు మనకు ప్రసాదించటానికి ఆయన ఎల్లవేళలా కూడా సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు పవిత్రాత్మని మనకి ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలాసార్లు మనం పొరపడతామండి. ఏమిటి అంటే, నేను పరిశుద్ధాత్మను పొందాలంటే నేను ఆ మంచి కార్యాన్ని చేయాలి, ఆ పవిత్రమైన కార్యాన్ని చేయాలి, ఆ కార్యాన్ని చేయాలి. కాదండి, ఇది వైసే వెర్సా, ఇది వేరే రకం అండి. ఏంటంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను ప్రసాదించి మనకు శక్తిని ప్రసాదించి మనం పాపములో పడకుండా ఉండటానికి, దేవుని బిడ్డలాగా జీవించటానికి మనకు శక్తినిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం నడిపిస్తుంది. ఈ సత్యాన్ని మనం ప్రియులారా యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుంటాం. జాగ్రత్తగా ఆలకించండి. ఏమంటున్నాడు ప్రభు? ప్రియులారా, మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటిస్తారు. ఏమంటున్నారు? మీరు దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తారు అని పలికి, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడు? మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు.
అయితే ఈ నా ఆజ్ఞలను పాటించటం అంత సులభం కాదు, మీకు అంత సులువు కాదు. మీకు మీ శత్రువులను ప్రేమించాలి, మీకు ఇష్టమైనటువంటి వారి కొరకే ప్రార్థన చేయాలి, మీకు కీడు చేసేటువంటి వారి కొరకే వేడుకోవాలి. ఇవన్నీ చేయటం మీకు అంత సులువు కాదు. కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తే చాలు, ఆ ఆజ్ఞలు పాటించటానికి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై ఆదరణకర్తను దేవుడు మీకు ప్రసాదిస్తాడు. ఆయన మీలో ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించటానికి మీకు శక్తినిస్తాడు. ప్రియులారా, జ్ఞానస్నానము ద్వారా ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాడు, పవిత్రాత్మ వరాన్ని పొందుకుంటాడు. అదే సత్యాన్ని ఈ రోజున యేసుప్రభు జ్ఞానస్నానం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావురు రూపం మీద తన మీదకి వచ్చి అభిషేకాన్ని పొందడం ద్వారా నీకు నాకు నేర్పించే సత్యం అదే. ప్రియ బిడ్డ, జ్ఞానస్నానంలో నాకేమొస్తుంది, బాప్తిస్మాన్ని పొందితే నాకేమొస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని వరంగా నువ్వు పొందుకుంటావు, ఆ శక్తిని నువ్వు పొందుకుంటావు, ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ సత్యాన్ని ఆ ప్రభు యొక్క జ్ఞానస్నాన మహోత్సవం ద్వారా నీవు నేను పొందుకుంటున్నాం. రెండవ ముఖ్యమైనటువంటి సత్యం ప్రియులారా, ఈ యేసయ్య యొక్క జ్ఞానస్నాన పండగ ద్వారా మనకి ప్రభువు మనకు నేర్పించేటు వరం ఏమిటి అంటే, సత్యం ఏమిటి అంటే, జ్ఞానస్నానము ద్వారా మనము దేవుని బిడ్డలుగా మారతాము, దేవుని యొక్క పుత్రికలుగా మారిపోతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, తన బిడ్డలుగా ఉండేట అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఇదిగో మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో యేసు ప్రభు జ్ఞానస్నానం పొందిన తర్వాత ఏం జరుగుతుందండి? అక్కడ మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. తరువాత ఏం జరుగుతుంది? మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనములో, అప్పుడు ఆకాశము తెరవబడగా, ఏం తెరవబడిందండి? ఆకాశము తెరవబడగా ఒక దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతడిని గూర్చి నేను ఆనందించుచున్నాను, పునరుద్ఘాటిస్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరము కూడా జ్ఞానస్నానం పొందినప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు, ప్రియులారా, నీవు నా ప్రియమైన కుమారుడివి. సత్యోపదేశ సంక్షేపంలో మనం నేర్చుకుంటాం. జ్ఞానస్నానము ద్వారా మనకేం జరుగుతుంది అంటే, మనము తిరుసభలో సభ్యులుగా దేవునికి బిడ్డలుగా మనం మారతాం అని మనం నేర్చుకుంటాం. అవును ప్రియులారా, జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తితో ఆనాడు ఆ క్షణములో ఆ పరలోక తండ్రి పలికేదేమిటి అంటే, నీవు నా ప్రియమైన కుమారుడివి, నీవు నా ప్రియమైన కుమార్తెవి. ఇక్కడ కూడా మనం గమనించాలి బిడ్డలారా, ఈ దేవుని బిడ్డలుగా ఉండే వరం, దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉండే వరం మనము చేసినట్టు ఘనమైన కార్యాలను బట్టి కాదు, ఇది దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. యేసు ప్రభువును చూచి ఇతడు నా ప్రియమైన కుమారుడని యేసు ప్రభు చెప్పే పరలోక తండ్రి చెప్పినప్పుడు అప్పటికి ఆయన ఏ కార్యాలు చేయాలా, సైతానుపై పోరాటం కూడా చేయాలా, ఆ తరువాత చేస్తారు. ముందుగానే పరలోక తండ్రి ఇతడు నా ప్రియమైన కుమారుడు అంటున్నాడు. జ్ఞానస్నానములో మనకు తెలియకుండా మనకు జరిగే కార్యాలు ఇదే. మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకుంటాం, రెండవది మనం దేవుని బిడ్డలుగా మారతాం, దేవుని పుత్రికలుగా మారతాం. ఇదిగో మనం వాక్యాన్ని చదువుకుంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి ఈ సత్యం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి, ఏలయనా యేసు క్రీస్తునందు విశ్వాసం వలన మీరందరూ దేవుని పుత్రికలుగా మారిపోయారు. మనం చేయాల్సిందంటే విశ్వాసం ఉంచటమే, పితాపుత్ర పవిత్రాత్మ నామముల జ్ఞానస్నానం తీసుకోవటమే. ఏమంటున్నాడు? యేసు క్రీస్తునందలి విశ్వాసం వలన మీరు దేవుని బిడ్డలుగా మారిపోయారు. ఎలయనా క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. ప్రియులారా, జ్ఞానస్నానాన్ని పొందినప్పుడు మనం క్రీస్తుని మనం ధరించి ఉన్నాం కాబట్టి మనం దేవుని బిడ్డలుగా మారిపోతున్నాం, ఆయన ప్రియమైన బిడ్డలుగా పుత్రికలుగా మారిపోతాం.
ఇది దేవుడు జ్ఞానస్నానము ద్వారా నీకు నాకు ప్రసాదించేటువంటి ఒక ఉచితమైన వరం, ఉచితమైన దీవెన. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇదిగో నీ ఒక్కసారి దేవుని బిడ్డగా మారిన తర్వాత, నీ ఒక్కసారి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న తర్వాత అవి నీలో ఎల్లప్పుడూ కూడా ఉండిపోతాయే, నీలో ఎల్లవేళలా నిలిచిపోతాయే. నువ్వు దేవుని బిడ్డగానే ఉండిపోతావు. కానీ బిడ్డలారా, మనం పాపం మరలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన దీపం కొడిగట్టిపోతుంది, ఆరిపోవటానికి రెడీగా ఉంటుంది. అది మనంతట మనమే చేసుకుంటాం. దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంటాం, మనం ఆయన బిడ్డలుగా మాత్రమే ఉంటాం. జ్ఞానస్నానములో దేవుడు మనకిచ్చేట మహత్తరమైన ఆశీర్వాదం ఇది. దేవుని బిడ్డలుగా మారే కృప, దేవుని పుత్రులు పుత్రికలుగా మారే ఆశీర్వాదాన్ని ఇస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు కొంచెం శ్రద్ధగా ఆలకించండి. చాలా ముఖ్యమైన మాటలు ప్రియులారా. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు, దేవుని నుండి మీరు స్వీకరించిన మీరు భయకంపితులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీరు ఈ జ్ఞానస్నానం ద్వారా పొందుకున్న ఆత్మ మిమ్మల్ని భయపెట్టే ఆత్మ కాదు అని పలికి, మీకు దత్తపుత్రత్వమును వసగు ఆత్మ, ఆ ఆత్మను మీరు స్వీకరించేతరి. ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలుతాము. మనము దేవుని బిడ్డలుగా ఉండే వరం. సైతానుకు మన మీద అధికారం లేదో. నువ్వు దేవుని బిడ్డవే. జ్ఞానస్నానము ద్వారా నువ్వు దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా మార్చబడుతున్నావు, మలచబడుతున్నావు. ఇది సత్యం బిడ్డలారా. ఇది మనలో ఉండాలి. నేను దేవుని బిడ్డని, నేను జ్ఞానస్నానం పొందిన బిడ్డని అనే సత్యం మనలో ఎల్లప్పుడూ కూడా ఉండాలి. మరిచిపోయి పాపానికి బానిసలం అయిపోయి, సాతానుకు బానిసలం అయిపోయి దేవుని దూరంగా బ్రతకటం కాదు, నామమాత్రపు క్రైస్తవులంగా బ్రతకటం కాదు. ఈ జ్ఞానస్నానం మనలో ప్రతిదినము కూడా నూతనీకరించబడాలి. మన నూతన పునరుత్తేజాన్ని పొందుకోవాలి. పౌలు గారు అంటున్నారు, అబ్బా తండ్రి అని పిలిచే హక్కు నీకుంది. ఒకసారి నేను ఈ ప్రసంగాన్ని చెబుతూ ఈ విధంగా అన్నాను, అమ్మా ఈ రోజున నేను దేవుడు పరలోక తండ్రిని చూసి నువ్వు నా ప్రియమైన కుమార్తెవి, నువ్వు నా ప్రియమైన కుమారుడివి అంటున్నాడు అంటే, అమ్మో నన్ను చూసా ఫాదర్? లేదు, అది యేసు ప్రభువును చూసి మాత్రం పలికిన మాట అన్నదండి ఆమె. లేదు బిడ్డలారా, నన్ను చూసి అంటున్నాడండి ఆయన. ఈ రోజున నా జ్ఞానస్థానాన్ని బట్టి నిన్ను చూసి అంటున్నాడు. మనం పరలోక తండ్రి బిడ్డలం, మనం తక్కువ వారం కాదు. మా కృపనిచ్చాడు దేవుడు మనకి, తన బిడ్డలుగా ఉండే వరాన్ని ఇచ్చాడు మనకి. ఇది సత్యం బిడ్డలారా, మనం నమ్మగలగాలి, విశ్వసించగలగాలి. యేసయ్య జ్ఞాన స్నానము ద్వారా నేర్పించే పాఠం ఇదే మనకి. ఏమంటున్నాడు? ఆ ఆత్మయే మనలో మనతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యం ఇస్తున్నది. జ్ఞానస్నానంలో పొందుకున్న మన ఆత్మ మొదట్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఆత్మ మనకు సాక్ష్యం పలుకుతుంది. ఇతడు దేవుని కుమారుడు, ఇతడు నా కుమారుడు అని పరిశుద్ధాత్మ మన గురించి సాక్ష్యం పలుకుతుంది. మనం పుత్రులము కనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు బాధలలో మనం పాలు పంచుకునే యెడల ఆయన మహిమలో కూడా మనం పాలు పంచుకుంటాం. బిడ్డలారా, 2 ముఖ్యమైన సందేశాలు ఈనాడు. మొదటిది, జ్ఞానస్నానము ద్వారా ఉచిత వరమైన పరిశుద్ధాత్మ వరాన్ని మనకు ప్రసాదిస్తాడు. మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనం చేసిన ఘనకార్యాలను బట్టి కాదు, దేవుని ప్రేమ కారణముగా. రెండవదిగా, జ్ఞానస్నానము ద్వారా దేవుడు నీతో నాతో ఏమంటున్నాడంటే, బిడ్డా నువ్వు నా ప్రియమైనటువంటి వాడవు, నా ప్రియమైన బిడ్డవి, నా ప్రియమైన కుమారుడివి. దేవుడు అంటున్నాడు నిన్ను నన్ను చూచి. బిడ్డలారా, మనం దానిని అంగీకరించాలి. అంగీకరించి దానికి తగినట్లుగా మనం జీవించాలి, దానికి తగినట్లుగా మనం జీవించుకోవాలి. మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నాలో జీవిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు నేను ఆయన బిడ్డని, ఆయన కుమారుడిని అంటున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరంలో జీవిస్తుంటే, పవిత్రాత్మ సర్వేశ్వరుడు నా శరీరంలో జీవిస్తుంటే, మరి నేను ఏ విధముగా జీవిస్తున్నా? దానికి తగినట్లుగా బ్రతుకుతున్నానా?
ఈ శరీరాన్ని, ఈ ఆత్మని పరిశుద్ధాత్మ నిలయముగా నేను జీవిస్తున్నానా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రియులారా, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ పరిశుద్ధాత్మను నువ్వు అభిషేకంగా పొందుకున్నావు. నువ్వు నీ వాడివి కాదు, నీ శరీరం నీది కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆలయము, పరిశుద్ధాత్మ యొక్క నిలయం. బిడ్డలారా, నీ శరీరాన్ని నువ్వు ఏ విధముగా వాడుతున్నావు? నీ శరీరాన్ని నువ్వు ఏ విధముగా వినియోగిస్తున్నావు? దేవుని బిడ్డగా, దేవుని వరమైనటు పరిశుద్ధాత్మక నిలయముగా నువ్వు జీవిస్తున్నావా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కదా. ఆ జ్ఞానస్నానములో యేసుప్రభు పరిశుద్ధాత్మ వరాన్ని ఏ విధముగా పొందుకున్నాడో ఆ ఆత్మ దేవునిచే నువ్వు పొందుకున్నావు. కాబట్టి నీ శరీరం నీది కాదు, నీ హృదయం నీది కాదు, పవిత్రాత్మక నిలయం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? మీరు మీకు చెందిన వారు కాదు, పరిశుద్ధాత్మకు చెందినటువంటి వారు. మరొకసారి బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనములో, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినటువంటి వరము కదా. మీరు మీకు చెందినవారు కారు, పరిశుద్ధాత్మకు చెందినవారు. బిడ్డలారా, ఇప్పుడు మన బాధ్యత వస్తుందండి. ఆ దేవుడు నాకు ఉచితంగా తన పరిశుద్ధాత్మని, యేసయ్యకిచ్చిన పరిశుద్ధాత్మని నాకు ఇస్తే నేను ఎంత బాధ్యతాయుతముగా జీవించాలి. జ్ఞానస్నానం పొందినట్టు బిడ్డగా, బాప్తిస్మాన్ని స్వీకరించిన బిడ్డగా, పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డగా, సర్వశక్తిమంతునైన దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడిగా నేను ఎంత పరిశుద్ధముగా నేను జీవించాలి, నేను ఎంతగా కాపాడుకోవాలి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి. కాపాడుకోవటం మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్మను మనం పెంచి పోషించుకోవాలి. మన జీవితంలో మనం వేడుకోవాలి, దేవా నాలో ఉన్న పరిశుద్ధాత్మని ఇంకా పెంచయ్యా, ఇంకా అధికము చెయ్యయ్యా, నీ అభిషేకాన్ని ఇంకా అధికము చెయ్యయ్యా అని మనం వేడుకోవాలి. బిడ్డలారా, ప్రార్థన చేసుకోవాలి. పౌలు తిమోతికి రాసిన 2వ లేఖలో చాలా స్పష్టంగా పలుకుతున్నాడండి. 6వ వచనములో, 1వ అధ్యాయం 6వ వచనములో, పిల్లలు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఉచితంగా ప్రసాదించాడు జ్ఞానస్నానము ద్వారా. ఏం చేయాలి? నేను పరిశుద్ధాత్మక ఆలయాన్ని అని గుర్తుపెట్టుకొని నేను ఆ పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి. ఏ విధంగా కాపాడుకోవాలి? ఈ శరీరాన్ని పరిశుద్ధాత్మక నిలయముగా ఉంచుకోవాలి. చెడు కార్యాలు చేయకుండా ఉండాలి, పాపపు క్రియలు చూడకుండా ఉండాలి, చెడు సాంగత్యాన్ని లోకనకుండా ఉండగలగాలి. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఏమంటున్నాడు పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వచనము, అందువలననే నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవముగా ఉంచవలనని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, చలికాలంలో ఉన్నాం మనం. మనకి వేడి కావాలి అంటే కొన్నిసార్లు మనం కొన్ని కట్టెలు వేసి అక్కడ దాని దగ్గరికి వెళ్ళి వేడి పొందుకుంటాం. కొంచెం సేపు దాన్ని పట్టించుకోలేదనుకో ఆ నిప్పు ఆరిపోతుంది. దాన్ని మనం శ్రద్ధ తీసుకోలేదనుకో అది ఆరిపోతుంది. పౌలు గారు అంటున్నారు, నా హస్త నిక్షేపణము ద్వారా నీవు పొందుకున్న ఆ పరిశుద్ధాత్మను సజీవముగా ఉంచు. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఫ్యాన్ ద ఫ్లేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. నీవు పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్నిని మండేటట్లుగా ఉంచుకో. నీలో ఉన్న పరిశుద్ధాత్మని నీవు రగిలేటట్లుగా ఉంచుకుంటున్నావా? 2 సంవత్సరాల క్రితం పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు జీవించి ఉండగా మిషన్ సండేకి ఒక కాయినింగ్ సెంటెన్స్ చెప్పారు. ఏంటి తెలుసా? పాదాలు కదలాలి, హృదయాలు మండాలి. పాదాలు కదలాలి, హృదయాలు మండాలి. జ్ఞానస్నానము ద్వారా యేసయ్య పొందిన పరిశుద్ధాత్మ వరాన్ని నీకు నాకు ఇస్తున్నాడు. సజీవంగా ఉందా, లేకపోతే పట్టించుకోకుండా ఉంచుతున్నావా? ఒకవేళ మనం
ఆ పరిశుద్ధాత్మను మనం మండేటట్లుగా ఉంచితే అద్భుతాలు మనం చూస్తాం, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తాం మనం. ఆ విధంగా కాకుండా పట్టించుకోకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. చెడుకు దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, పాపపు క్రియలకు దూరంగా ఉండాలి. జాగ్రత్త వహించు బిడ్డలారా. ఇదిగో నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మక నీ శరీరం నిలయం, నీ హృదయం నిలయం, దాన్ని కాపాడుకోవాలి. జ్ఞానస్నానం పొందినటువంటి మనందరి బాధ్యత ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఈ ఉచిత వరాన్ని మనం పోగొట్టుకోకూడదో, ఈ ఉచితమైన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదో. ఈనాడు ఆ దేవుని సన్నిధిలో ఉన్న మనందరం ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకందరికీ బాప్తిస్మము ద్వారా నీ పరిశుద్ధాత్మ వరాన్ని ప్రసాదించి మమ్మందరినీ కూడా నీ ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా మార్చుకున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. దేవా, మీరిచ్చినట్టు ఈ పరిశుద్ధాత్మని మేము భద్రపరుచుకునేలాగున మాలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ రగిలేటట్లుగా మండేటట్లుగా మమ్మ కాపాడండి. మేము ప్రభువా, ఇదిగో నీవిచ్చినటువంటి ఆజ్ఞ, ఈ అగ్నిని కాపాడుకునేటట్లుగా మమ్మ కాపాడండి తండ్రి. లెక్కలేని తలము జీవించకుండా ఇదిగో మీ అందున్న పరిశుద్ధాత్మక మీ దేహము దేవాలయమని మీకు తెలియదా అంటున్నావు ప్రభువా. మాలో ఉన్నట్టు ప్రతి పాపపు క్రియని ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మాపైకి వేంచేశారండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని అభిషేకంతో నింపండి. పాపానికి దూరంగా ఉండటానికి, పరలోక తండ్రికి ఇష్టమైనటువంటి వాడిగా ఉండటానికి, క్రీస్తునాథుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించటానికి మాకు మీ యొక్క ఆత్మవరాన్ని, అభిషేకాన్ని మాకు దయచేయండి. ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానస్నాన మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా మేము దేవుని బిడ్డలమని, దేవుని పుత్రికలుగా మీరు మా ప్రియమైన కుమారుడు, నీవు నా ప్రియమైన కుమార్తెని తండ్రి పలికే మాటని మా గురించి మేము ఆలకించులాగున మా చెవులు తెరవండి ప్రభువా. దానికి అనుగుణముగా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. పాపపు క్రియలకు దూరముగా ఉండి, చెడు క్రియలకు దూరముగా ఉండి, సాతాను క్రియలకు దూరముగా ఉండి దేవునికి నిజమైన ప్రియమైన బిడ్డలుగా జీవించే కృపను మాకు దయచేయండి. ఓ పరిశుద్ధాత్మదేవా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా ఇదిగో అభిషేకించండి, స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి. నా దేవా, ఈనాడు ఎవరైతే బిడ్డలు ప్రభువా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచి ప్రార్థన చేస్తున్నారో వారందరి ఉద్దేశాలను దీవించండి ప్రభువా. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. ఎంతోమంది బిడ్డలు అనేక వరాల కొరకే ప్రార్థిస్తూ ఉండగా వారందరి తలంపులను దీవించండి. ప్రత్యేకంగా సాతాను వశమైపోయి పాపానికి దాసులైపోయి నీకు దూరం అవుతున్న బిడ్డల యొక్క ఆత్మరక్షణ కొరకే ప్రార్థన చేస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ శక్తిని మరొకసారి వారిపై నింపి వారికి మారు మనసు, హృదయ పరివర్తన కలిగింప చేయమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా కానీ ఇశ్రాయేలు దేశం టూర్కి రావాలి అనుకునేటువంటి వారు దయచేసి త్వరపడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఏప్రిల్ నెల 29వ తారీఖున మనం ఇశ్రాయేలు దేశపు హోలీ ల్యాండ్ టూర్ ప్రారంభించబోతున్నాం. మీ పాస్పోర్ట్ని ఇప్పటికే సిద్ధం చేసుకున్నారనుకుంటున్నాను. ఎవరైతే మీలో కలిసి ప్రయాణం చేయాలి ఆ యొక్క పవిత్ర భూమి యాత్రకి అనుకుంటున్నారో దానికి కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను. దాని ఖరీదు సుమారుగా 1,70,000 అవుతుంది. చేతి ఖర్చులు ఒక 30,000 నుంచి 40,000 అవుతాయి. ఆ తర్వాత 10 రోజులు, అది 11 రోజులు 10 రాత్రులు ఉంటుంది. కాబట్టి ఎవరైతే రావాలి అనుకుంటున్నారో నాకు ఫోన్ చేయటం కానీ, మెసేజ్ ఉంచటం కానీ చేస్తే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేయటం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ.